సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులతో బస్ డ్రైవర్లతో మాట్లాడారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్లు ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇక క్యాంటీన్లో ఉద్యోగులతో మాట్లాడారు. నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. టాయిలెట్స్, కార్గో సెంటర్ ను పరిశీలించారు. ఇక బస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. షాపుల్లో కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ ను అమ్మినా, ఎక్కువ రేటుకు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు పొన్నం. ఇప్పుడు అక్కడికి సిరిసిల్ల వెళ్ళక వాళ్ళు తీసుకోవద్దా తీసుకోపోవాలా? అది కొన్ని రోడ్లు నమస్కారం. కాంట్రాక్టర్ అంతా 14 మంది రెగ్యులర్ ఉన్నారు సార్. మనలో ఈ బుకింగ్ ఇప్పుడు ఇలా సపోజ్ గంజాయి వెళ్ళినాను గెలి పక్క आधा क्या